హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. జేఈ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాసి మంచి మంచి ర్యాంక్‌తో బయటపడినారో, సో వాళ్ళందరికైతే కంగ్రాచులేషన్స్. మనకి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో అడ్మిషన్ యొక్క పోర్టల్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఆ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? సో అందులోకి వెళ్తే ఫీజు ఎంత ఉంటుంది? అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎంత ర్యాంక్ వస్తే మాకు ఇందులో సీట్ వస్తది? సీఎస్‌సి బ్రాంచ్ ఉందా? అని చెప్పేసి అవన్నీ డీటెయిల్స్‌తో పాటు మనకి అప్లికేషన్ విండో ఓపెన్ అయింది. ఆ విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఒక పేరుగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. ఇందులో కనుక మీకు సీట్ వస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చేటువంటి ప్యాకేజెస్ విత్ హై ప్యాకేజెస్ మీకైతే వస్తుందన్నమాట. సో ఈ విషయంతో పాటు ఇంకా ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఏ విధంగా అంటున్నానంటే ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలిలో ఉంటుందన్నమాట. అటు చాలా బాగుంటుంది. అండ్ దీని పక్కనే ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకైతే అంతా చూపిస్తారనమాట అప్పుడప్పుడు. సో ఆ విధంగా ఏ విధంగా చూసినా కానీ చాలా బాగుంటుంది. సో ఇందులో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే జేఈ మెయిన్ స్కోర్తో మనకైతే సీట్స్ అయితే ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి డేట్స్, అప్లికేషన్ డేట్స్ అవి ఉంటాయి కదా. సో ఇప్పుడు అప్లికేషన్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ పోర్టల్ అయితే ఆల్రెడీ 12th ఏప్రిల్కి ఓపెన్ అయింది. సో మీకు జేఈ మెయిన్స్ 7-2 1 ఎందులో మంచి వచ్చిందో, సో ఆ యొక్క మీ యొక్క ర్యాంక్ మొత్తానికైతే మీ యొక్క ర్యాంక్ ఎలా వచ్చిందో చూసుకోండి. సో దాన్ని బట్టి మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పోర్టల్ అయితే 20th మేతో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్న అప్పుడే చెప్పొచ్చు కదా 20th మేకి అని చెప్పేసి అనుకుంటే, ఇప్పటి నుంచి చెప్తేనే మీరు మే 10th లేదా మే 15th అప్లికేషన్ చేసుకుంటారు. సో ఆ విధంగా నేను ముందుగానే ఇన్ఫర్మేషన్ చేసేసి వీడియో పక్కన పెట్టేశాను. సో ఓకేనా, మనకి అనౌన్స్మెంట్ అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో అయితే మనకు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో బోర్డ్ మార్క్స్ అంటే ఏపీ ఇంటర్మీడియట్ కావచ్చు, తెలంగాణ ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళైతే మనకి సీట్స్ ఇస్తారు. సో బట్ ఈ పర్టికులర్ దాంట్లో మాత్రం జేఈ మోడ్ ఆఫ్ అడ్మిషన్స్తో మనకైతే సీట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇందులో సిఎస్సి అండ్ ఈసీ 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ అడ్మిషన్స్ రిక్వైర్మెంట్కి కనుక చూసుకున్నట్లయితే సో మన అప్లికేషన్ పోర్టల్లోనే అప్లై చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రిపోర్ట్ యువర్ జేఈ మెయిన్ 2025 పర్సెంటేజ్, అప్లికేషన్ నెంబర్ అండ్ స్కోర్ కార్డ్ ఇవన్నీ అయితే పెట్టాలని చెప్పేసి అంటున్నారు. అండ్ దీంతో పాటుగా 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇన్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ క్లాస్ 12 అని చెప్పేసి వీళ్ళైతే అడగడం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత అప్లికేషన్ చేసుకోనికి లింక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి లింక్తో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో అది కూడా లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అప్లికేషన్ ఫీ అయితే ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. సో నాన్ రిఫండబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ మే బీ రిజెక్టెడ్ వితౌట్ ఫర్దర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇక్కడైతే నోట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కనుక మనం చూసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ పర్సెంటైల్ కనుక సేమ్ ఉంటే, ఎంతమందికి అంటే ఇద్దరికి అలా సేమ్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళైతే మన బోర్డ్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ని అయితే కన్సిడరేషన్లోకి తీసుకుంటారంట. ఫస్ట్ కన్సిడరేషన్లోకి తీసుకుంది మ్యాథ్స్, సెకండ్ కన్సిడరేషన్లోకి తీసుకుంది ఫిజిక్స్ అండ్ థర్డ్ తీసుకుంది కెమిస్ట్రీ అనమాట. ఇవన్నీ తీసుకొని మన క్లాస్ 12th ఇంటర్మీడియట్తో వాళ్ళైతే మనకి సీట్స్ ఇస్తారనమాట. ఎప్పుడైతే జేఈ పర్సెంటేజ్ సేమ్ ఉందో ఆ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసుకోండి, ఇదంతా మీరైతే ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒకటి ఏమంటున్నారంటే ఫీమేల్స్కి వచ్చేసి 1500 రూపీస్ అండ్ మేల్స్కి వచ్చేసి 2500 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే సీట్ అలాట్మెంట్స్, దానికంటే ముందు మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా సోది అవసరం లేదు. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్లో కనుక చూసుకున్నట్లయితే శాంక్షన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 100 సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 సీట్స్లో ఉంచి కామన్ పూల్లో వచ్చేసి 75 ఉన్నాయి, డైవర్సిటీ పూల్లో వచ్చేసి 25 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కామన్ పూల్ అంటే ఏంటి అంటే కామన్ పూల్లో అందరు వస్తారనమాట. బట్ ఇక్కడ డైవర్సిటీ పూల్లో వచ్చేసి ఎవరైతే 1% ఆఫ్ జేఈ మెయిన్ స్కోర్ ఉంటుందో పర్సెంటైల్ లాస్ట్ ఇప్పుడు 99 పర్సెంటైల్ ఉందో, సో అందులోంచి ఫీమేల్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్స్ ఇస్తారనమాట. దాన్ని డైవర్సిటీ పూల్ అంటారు. కామన్ పూల్ అంటే నార్మల్గా మనందరం అనమాట. ఎవరికైతే ఇప్పుడు ఇందులో సీట్ రావాలి అంటే 99.5 ఎబో పర్సెంటైల్ ఎవరికైతే వచ్చిందో దే హ్యావ్ ఛాన్స్ టు గెట్ ఏ సీట్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ అనమాట. 99.5 అంటే
99.6, 99.7, 99.8, 99.9 అనమాట. ఇదంతా వచ్చిన వాళ్ళకి ఇందులో సీట్స్ ఇస్తారు. ఇంకా కామన్ పూల్‌లో అయితే ఇప్పుడు మనం చూసాం కదా! సో, ఈ విధంగా వస్తే సీట్స్ అయితే ఇస్తారు. బట్ డైవర్సిటీ పూల్‌లో ఎగ్జాక్ట్‌గా 99% వస్తే అంటే 99.9% వస్తే వాళ్ళకి ఇస్తారనమాట. ఇది 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 ఈ ఈ యొక్క వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ కామన్ పూల్ అండ్ డైవర్సిటీ పూల్‌లో. ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్‌లో చూసుకున్నట్లయితే టోటల్‌గా 60 సీట్స్ ఉంటాయి. కామన్ పూల్‌లో వచ్చేసి 45 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ డైవర్సిటీ పూల్‌లో 15 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి రెండింటిని కన్సిడరేషన్‌లోకి తీసుకుంటే 160 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. అందులోంచి కామన్ పూల్‌కి 120 పోతే 40 వచ్చేసి డైవర్సిటీ పూల్ ద్వారా భర్తీ అయితే చేశారు. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారనమాట. IIIT హైదరాబాద్ ప్రొవైడ్స్ ఎ సేఫ్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. ఫైనాన్షియల్ అసిస్టెంట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీపేయబుల్ లోన్. అంటే లోన్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే ఇస్తున్నారు. విత్ కంఫర్టబుల్ ఇంట్రెస్ట్తో వాళ్ళైతే లోన్స్ అయితే ఇస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిఫరెన్సెస్ సెలక్షన్లోకి వచ్చి వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. సో ఇదంతా కాదు ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ని ఫస్ట్ అయితే ఎంచుకొని పెట్టుకోండి. అండ్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, నో స్లైడింగ్ ఈజ్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. యూ కెన్ చేంజ్ యువర్ ప్రిఫరెన్సెస్ అంటిల్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఏంటి అంటే ఫస్టే మీరు ఒకదానికి ఫిక్స్ అయి ఉండాలన్నమాట. కడ్డుగా ఈ యొక్క కోర్స్ నుంచి నేను ఎటు వెళ్ళను అని చెప్పేసి మీరు అనుకొని ఉండాలి. అలా అయితేనే మనకైతే నడుస్తుందన్నమాట. ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. అండ్ అనౌన్స్మెంట్స్ వచ్చేసి మనకి సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో అయితే వస్తుందన్నమాట. అంటే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందే మనకైతే ఇదైతే తెలిసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి దీనికి. ఓకేనా? నేనైతే చెప్పిన స్కోర్ ద్వారానే వీళ్ళకైతే సీట్స్ అయితే భర్తీ చేస్తారు. ఆ విషయం అయితే గుర్తైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటికేంచి మనకి కౌన్సిలింగ్ అయితే నేను కౌన్సిలింగ్ వీడియోస్ అయితే ఫ్రీగా చేసి పెడతాను. వేరే వాళ్ళకి మెంటర్షిప్ తీసుకొని అలా ఇలా కాదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా నేనైతే వీడియోస్ ద్వారానే ప్రతి ఒక్కరికి అందాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ రూపంలోనే ఇవంతా చేసి పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్?